మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువు, స్తుతినొందదగిన దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఈ నూతన దినములో దేవుని యొక్క మాటలు మనం వినడానికి, ఆ దేవుని యొక్క ప్రసన్నత మనం పొందుకోవటానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దివ్యవాక్కు కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మనలను బాగు చేసే దేవుడు. మన దేవుడు మనము పడిన గుంటలో నుండి పైకి లేవనెత్తే దేవుడు. ప్రియమైన దేవుని యందు దేవుని యొక్క ప్రజలారా, చాలా మంది మనల్ని అడుగుతుంటారు, ఏంటి నువ్వు ఆ గోతులో పడిపోయావా, గోతులోకి దిగిపోయావా? మనం గోతులో దిగిపోలేదండి. గోతిలో ఉన్న మనలను, మహాజలరాశుల్లో నుండి మనలను పైకి లేవనెత్తే దేవుడు తన కుడి హస్తమును, తన దక్షిణ హస్తమును మనకు అందించి ఆ గోతిలో నుండి, ఆ గుంటలో నుండి మనలను పైకి లేవనెత్తి బండ మీద సమభూమి కలిగిన ప్రదేశంలో మన కాళ్ళు జారిపోకుండా, మనం అటు ఇటు పడిపోకుండా ఆ బండ మీద మనలను స్థిరునిగా చేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనం గుంటలో పడిపోవటం కాదండి, గుంటలో నుండి ఆయనే మనల్ని పైకి లేవనెత్తాడు. క్రైస్తవ్యం అనేది అదొక మతం కాదు, కులం కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. క్రైస్తవ్యం అనేది పాపానికి పరిష్కారం. పాపపు గుంటలో నుండి మనల్ని పైకి లేపిన దేవుడు, గుంటలో పడేసే దేవుడు కాదు, అసలు దేవుడే పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఆ దేవుడు అంటారు, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి. గుంట అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తుంది. గొయ్యి అనగా పాపపు గొయ్యి, గుంట శ్రమల గుంట. దేవుడు గోతులో నుండి, గుంటలో నుండి, ఏదైనా ఒకటే అర్థం. రెండిట్లో నుండి మనల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడు. కీర్తనల గ్రంథంలో చూస్తే దావీదు గారు అంటారు, నాశనకరమైన గోతిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తారు. ఆయన పాపంలో పడిపోయినప్పుడు ఆ నాశనకరమైన పాపపు గోతి నుండి రక్షించగలిగిన వాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అందుకే దావీదు అంటాడు, నాశనకరమైపోయిన ఆ పాపపు జీవితం నన్ను నాశనం చేసేస్తుంది, నరక ప్రాయం అయిపోయింది ఆ బ్రతుకు, మనశ్శాంతి లేదు. అలాంటి ఆ పాపపు జీవితం నుండి, ఆ పాపపు గోతి నుండి నన్ను పైకి లేవనెత్తిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని దావీదు గారు తన అనుభవంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు. అలాగే యోసేపును కూడా తన అన్నదమ్ములు కొట్టేసి గోతులో పడేశారు. అది శ్రమలు అనే గోతి, శ్రమలు అనే గుంట. ఆ శ్రమలనే గుంట యోసేపు గారు భరించి అక్కడి నుంచి బానిసలకు అమ్మబడిననే గుంటలోనికి వెళ్ళి, అక్కడి నుంచి పోతీఫరు ఇంటిలో గుంట అనే ఆ ప్రదేశానికి వెళ్ళి, అక్కడి నుంచి చెరసాల అనే ఆ శ్రమలో, ఆ గుంటలోనికి ప్రవేశించారు. అయినా కానీ లేఖనం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, ఆయన గుంటలో ఉన్న, బానిసల చేతిలో ఉన్న, పోతీఫరు ఇంట్లో ఉన్న, చెరసాలలో ఉన్న, ఎక్కడున్నా యెహోవా అతనికి తోడై ఉండెను. మన గుంటలలో, మన శ్రమలలో, గాఢాంధకారపు లోయలలో మనకు తోడుగా ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ యోసేపును బానిస నుండి బాదుషా, రాజుగా చేశాడు దేవుడు. ఆ గుంట నుండి పైకి లేవనెత్తాడు. గోతి నుండి దావీదును లేవనెత్తి, దావీదును సువర్ణమైన ఒక మంచి ఆయుధంగా దేవుడు మలుచుకుని, ఆ దావీదు పరిపాలించిన 40 సంవత్సరాలే మంచి సువర్ణ యుగంగా దేవుడు మార్చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పాపపు గోతిలో ఉన్నావో, ఏ శ్రమల గుంటలో ఉన్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు,
నువ్వు పడిన ఆ పాపపు గుంటలో నుండి, నువ్వున్నా కొట్టుకుంటున్నా, ఎవరు సహాయం చేయక ఆశగా చూస్తున్న ఆ గుంటలో నుండి, ఆ శ్రమలలో నుండి ఆయన తన హస్తాన్ని చాపి ఈ దినాన నిన్ను పైకి లేవలెత్తబోతున్నారు. దేవుని యందు నమ్మకం ఉంచు. ఆయన వాక్యం మీద దృష్టి పెట్టు. ఆయన వాక్యమే నిన్ను పాపము నుండి, శ్రమల గోతి నుండి తప్పించే మార్గం. ఆ మార్గమైన యేసుక్రీస్తును నమ్ముకుందాం. మంచి రోజును దేవుణ్ణి మహిమపరిచే రోజుగా మలుచుకుని ఈ గోతుల్లో నుండి పైకి లేవనెత్తబడిన వారమై దేవుణ్ణి స్తుతిస్తూ, యేసయ్యను మహిమపరుస్తూ ఈ దినమంతా దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని కృప మనకు తోడే ఉండును గాక. చిన్న ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయనా. జీవము కలిగిన గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినములో, నూతన గడియలలో మీరు మాకిచ్చిన మంచి వాక్కును బట్టి నీకు స్తోత్రం. నీ వాక్కును పంపి, వాక్కనగా నీవే కదా ప్రభువా, నీవే వచ్చి మమ్మల్ని బాగు చేసే దేవుడవు. మేము పడిన పాపపు గోతిలో నుండి, శ్రమల గుంటలో నుండి పైకి లేవనెత్తి మమ్మలను తండ్రి ఆశీర్వదించి మా ద్వారా మహిమ పొందుతున్న యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి వ్యక్తిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.